గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాంపిటేటివ్ లెర్నింగ్. అండ్ ఈరోజు మనము 20 నుంచి 22 డిసెంబర్ అంటే 3 days కరెంట్ అఫైర్స్ మనం ఈ వీడియోలో చూస్తున్నాము. సో మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో ఎండ్ వరకు చూసి నచ్చితే మీకు లైక్ చేయండి. సో ఫస్ట్ మనము ఈ వీడియోలో ఇంపార్టెంట్ డేస్ చూద్దాము. 20 నుంచి 22 వరకు ఉన్న ఇంపార్టెంట్ డేస్. సో 20 డిసెంబర్ని మనం ఇంటర్నేషనల్ హ్యూమన్ సోలిడారిటీ డేగా సెలబ్రేట్ చేసుకుంటాము. సో ఈ డేని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాము అని అంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ ఇంపార్టెన్స్ చెప్పడానికి. యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటే ఏంటంటే భిన్నత్వంలో ఏకత్వం యొక్క ఇంపార్టెన్స్ని తెలియజేయడానికి మనం ఈ డేని సెలబ్రేట్ చేసుకుంటాము. సో ఇంటర్నేషనల్ హ్యూమన్ సోలిడారిటీ డేని ఏ రోజున జరుపుకుంటాము? 20 డిసెంబర్న జరుపుకుంటాం. సో 21st అంత ఇంపార్టెంట్ డే ఏం లేదండి. సో ఈ రోజు 22nd ఇంపార్టెంట్ డే ఏంటి అంటే నేషనల్ మ్యాథమెటిక్స్ డే. ఈ డేని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాము అంటే ఈ రోజున మనకి ఫేమస్ మెథమెటిషియన్ అయిన శ్రీనివాస రామానుజన్ గారి బర్త్డే. సో ఈ రోజుని మనము నేషనల్ మ్యాథమెటిక్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. మరి ఈయన ఎవరు? శ్రీనివాస్ రామానుజన్ గారు ఎవరు అంటే మ్యాథమెటిక్స్లో వేరియస్ ఫీల్డ్స్లో ఆయన ఇన్వెస్టిగేషన్స్ చేసినందుకు గాను ఆయన ఇచ్చిన కంట్రిబ్యూషన్కి ఒక రిమార్కబుల్ సెలబ్రేషన్ లాగా మనం ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటాము. 22 డిసెంబర్ని నేషనల్ మ్యాథమెటిక్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఎందుకు? ఆ రోజు శ్రీనివాస్ రామానుజన్ గారి బర్త్డే. అండ్ ఈయన ఎక్కడ జన్మించారు అని అంటే ఎరోడ్ అంటే ప్రజెంట్ తమిళనాడులోని ఎరోడ్లో 1887 డిసెంబర్ 22న జన్మించడం జరిగింది. ఓకే, ఇది మనకి ఇంపార్టెంట్ డేస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ మనం కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళిపోదాం. సో ఈరోజు ఫస్ట్ కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ వచ్చేసి వేర్ హ్యాస్ బీన్ అనౌన్స్డ్ టు సెటప్ మర్మా మెడికల్ ట్రైనింగ్ సెంటర్. సో ఇక్కడ ఈ మర్మా మెడికల్ ట్రైనింగ్ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు అని అంటే ఉత్తరాఖండ్ స్టేట్. ఈ మర్మా మెడికల్ ట్రైనింగ్ సెంటర్ ఏంటి అని అంటే ఆయుర్వేదాన్ని ఇంక్రీజ్ చేయడానికి ఈ ట్రైనింగ్ సెంటర్ని ఉత్తరాఖండ్ స్టేట్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఆయుర్వేదంతో పాటు యునాని, న్యాచురోపతి, హెర్బల్ మెడిసిన్స్ కూడా నేషనల్ ఆయుష్ మిషన్ అనేది ప్రమోట్ చేయడం జరుగుతుంది. సో మనము ఇది ఇంపార్టెంట్. నామ్ అంటే ఏంటి అంటే నేషనల్ ఆయుష్ మిషన్. సో ఈ నేషనల్ ఆయుష్ మిషన్లో ఆయుర్వేద, యునాని, న్యాచురోపతి అండ్ హెర్బల్ మెడిసిన్స్ని ప్రమోట్ చేయడం జరుగుతుంది. అంటే మనకి ఇంగ్లీష్ మెడిసిన్ మీద ఆధారపడకుండా మనకి న్యాచురల్గా దొరికే మెడిసిన్స్ తోటి ఏ డిసీజ్నైనా క్యూర్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో నేషనల్ ఆయుష్ మిషన్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో దాని కిందనే ఈ మర్మా మెడికల్ ట్రైనింగ్ సెంటర్ని ఉత్తరాఖండ్ స్టేట్లో ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. సో దీని ద్వారా ఆయుర్వేదాన్ని ఎక్కువగా ప్రమోట్ చేయడానికి ఈ ట్రైనింగ్ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ద బుక్ రాజ్ కపూర్ ద మాస్టర్ అట్ వర్క్ ఈజ్ రిటన్ బై హూమ్. ఎవరు అనంటే రాహుల్ రవై. ఈ బుక్ని ఇనాగ్రేట్ చేసింది ఎవరు అనంటే వైస్ ప్రెసిడెంట్ అయిన వెంకయ్య నాయుడు గారు దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. సో ఆథర్ వచ్చేసి రాహుల్ రఫై. అండ్ ఈ రాజ్ కపూర్ గారు ఎవరు అనంటే మనకి హిందీ యాక్టర్ బాగా తెలుసు. సో ఆయన పేరు మీద ఈ బుక్ని రిలీజ్ చేయడం జరిగింది. ఎవరు? రాహుల్ రవై. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి హూ హ్యాస్ టైడ్ అప్ విత్ BMW మోటార్ టు మేక్ ఎలక్ట్రిక్ వెహికల్స్. సో ఏ ఎలక్ట్రానిక్ కంపెనీ, ఏ వెహికల్ కంపెనీ BMW మోటార్ తోటి లింకప్ అయింది? దేనికి? ఎలక్ట్రానిక్ వెహికల్స్ని బిల్డ్ చేయడానికి ఈ 2 కంపెనీస్ లింకప్ అవడం జరిగింది. సో ఏ కంపెనీ? టీవీఎస్ అనమాట. టీవీఎస్ మోటార్ కంపెనీ విత్ BMW మోటార్, ఈ రెండు కలిపి ఎలక్ట్రానిక్ వెహికల్స్ని ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళిపోదాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి హూ హ్యాస్ జాయిన్డ్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్. సో సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ ఎవరుగా నియమించబడ్డారు అని అంటే అరవింద్ కుమార్. ఈ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియాని మనం సింపుల్గా STPI నేమ్ తోటి మనం మెన్షన్ చేయడం జరుగుతుంది షార్ట్ ఫామ్లో. సో దీనికి గాను డైరెక్టర్ జనరల్గా అరవింద్ కుమార్ని అపాయింట్ చేశారు. సో STPI అంటే సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా గురించి మనం కొంచెం ఇన్ఫర్మేషన్ చూద్దాము. సో ఇది ఒక అటానమస్ బాడీ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఇది ఏం చేస్తుంది అని అంటే టెక్నాలజీ ఎంటర్ప్రీనియర్షిప్ని అండ్ ఇన్నోవేషన్ని ఇది ప్రమోట్ చేయడం జరుగుతుంది అనమాట. సో సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది? ఈ టెక్నాలజీకి సంబంధించిన ఎంటర్ప్రీనియర్షిప్ని అండ్ న్యూ ఇన్నోవేషన్స్ని ఇంక్రీజ్ చేయడానికి ఇది ఎక్కువగా దోహదపడుతుంది ఈ ఆటోనమస్ బాడీ. ఓకే, సో దీనికి డైరెక్టర్ జనరల్గా ఎవరిని నియమించారు? అరవింద్ కుమార్ గారిని నియమించడం జరిగింది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళిపోదాం.
నెక్స్ట్ వచ్చేసి విచ్ స్టేట్ హ్యాస్ లాంచ్డ్ స్పోర్ట్స్ యాక్షన్ టువర్డ్స్ హార్నెసింగ్ ఆస్పిరేషన్ ఆఫ్ యూత్ స్కీమ్. సో దీన్ని మనం సింపుల్గా సహై స్కీమ్ అని కూడా అంటాము. ఏ స్టేట్ గవర్నమెంట్ ఈ స్కీమ్ని లాంచ్ చేసింది అని అంటే అది జార్ఖండ్ స్టేట్. సో జార్ఖండ్ చీఫ్ మినిస్టర్ ఎవరంటే హేమంత్ సోరెన్ గారు ఈ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఈ స్కీమ్ ఎందుకు అని అంటే మాయిస్ట్ హిట్ డిస్ట్రిక్ట్స్ అయిన ఈ జార్ఖండ్లోని మాయిస్ట్ హిట్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కదా, అంటే మాయిస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉన్న డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఏరియాలో ఈ 14 నుంచి 19 ఏజ్ గ్రూప్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఉన్న స్పోర్ట్స్ టాలెంట్స్ని బయటికి తీసుకురావడానికి ఈ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. ఏ స్టేట్ గవర్నమెంట్ అంటే జార్ఖండ్ స్టేట్ గవర్నమెంట్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి వాట్సాప్ హ్యాస్ అనౌన్స్డ్ ఏ డిజిటల్ పేమెంట్ ఫెస్టివల్ ఫర్ హౌ మెనీ విలేజెస్. సో రీసెంట్గా వాట్సాప్ కూడా డిజిటల్ పేమెంట్ని ఇంక్రీజ్ చేయాలి, డిజిటల్ పేమెంట్ని తీసుకురావాలి అన్న ఒక ఉద్దేశంతో ఒక సిస్టమ్ని తీసుకురావడం జరిగింది, డిజిటల్ పేమెంట్ స్కీమ్ అనేసి. సో సో దీంట్లో భాగంగా పైలట్ ప్రాజెక్ట్ కింద 500 విలేజ్లో ఈ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. ఈ 500 విలేజెస్లో ఈ ప్రోగ్రామ్ కనుక సక్సెస్ అయితే ఆల్ ఓవర్ ఇండియాలో వాట్సాప్ కూడా డిజిటల్ పేమెంట్స్ చేసే విధంగా మనకి ముందుకు రాబోతుంది. సో కర్ణాటక అండ్ మహారాష్ట్ర ఈ 2 స్టేట్స్కి సంబంధించి 500 విలేజెస్ని సెలెక్ట్ చేయడం జరిగింది పైలట్ ప్రాజెక్ట్గా. సో ఈ పైలట్ ప్రాజెక్ట్లో ఏంటి, డిజిటల్ పేమెంట్ త్రూ వాట్సాప్ ద్వారా మనము చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు అనంటే డిజిటల్ పేమెంట్ని ఇంక్రీజ్ చేయాలన్న ఒక ఉద్దేశంతో పేమెంట్స్ ఆన్ వాట్సాప్ కింద ఈ ప్రోగ్రామ్ని తీసుకురావడం జరిగింది. సో ఈ ప్రోగ్రామ్ కింద పైలట్ ప్రాజెక్ట్ కింద 500 విలేజెస్ని సెలెక్ట్ చేసుకొని ఈ డిజిటల్ పేమెంట్ని ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్. హూ హ్యాస్ అజ్యూమ్డ్ చార్జ్ as చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఆఫ్ ఈస్టర్న్ నావల్ కమాండ్. సో ఈస్టర్న్ నావల్ కమాండ్కి చీఫ్ ఆఫ్ స్టాఫ్గా ఎవరిని నియమించారు అని అంటే సంజయ్ వాత్సాయన. ఇక్కడ ఇంకొక పాయింట్, ఈస్టర్న్ నావల్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే విశాఖపట్నంలో ఉండడం జరిగింది. సో దీనికి గాను చీఫ్ ఆఫ్ స్టాఫ్గా సంజయ్ వాత్సాయన్ని నియమించారు. అండ్ ఈయన ఇంతకు ముందుకి అంటే దీనికి సెలెక్ట్ అవ్వడానికన్నా ముందు డిప్యూటీ కమాండెంట్ అండ్ చీఫ్ ఇన్స్ట్రక్టర్ ఆఫ్ ద నేషనల్ డిఫెన్స్ అకాడమీకి వర్క్ చేయడం జరిగింది. సో ఈయనని ఇప్పుడు ప్రెసెంట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఆఫ్ ఈస్టర్న్ నావల్ కమాండ్గా నియమించడం జరిగింది. ఎవరు? సంజయ్ వాత్సాయన్. వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ వచ్చేసి హూ హ్యాస్ రిసీవ్డ్ ద గ్లోబల్ ఎంటర్ప్రీనియర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎవరు విన్ అయ్యారు అని అంటే కుమార్ మంగళం బిర్లా. ఈ కుమార్ మంగళం బిర్లా ఎవరండి? చైర్మన్ ఆఫ్ ఆదిత్య బిర్లా గ్రూప్. సో మన ఇండియా నుంచి ఫస్ట్ టైం మన ఇండియన్ ఇండస్ట్రియలిస్ట్కి ఫస్ట్ టైం వచ్చింది ఈ అవార్డు. సో ఎవరికి? కుమార్ మంగళం బిర్లా గారికి రావడం జరిగింది. సో ఇంకా ఎవరికి వచ్చింది అంటే సత్య నాదెల్లా గారికి రావడం జరిగింది. ఎలన్ మాస్క్, జెఫ్ బెజోస్కి కూడా ఈ గ్లోబల్ ఎంటర్ప్రీనియర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు రావడం జరిగింది. సో మన ఇండియా తరఫున ఫస్ట్ టైం వచ్చింది ఎవరికి అని అంటే కుమార్ మంగళం బిర్లా గారికి రావడం జరిగింది. సో నెక్స్ట్ న్యూస్ అండ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇది కూడా. సో ఇన్ విచ్ డిస్ట్రిక్ట్స్ డిడ్ PM మోడీ లే ద ఫౌండేషన్ స్టోన్ ఆఫ్ గంగా ఎక్స్ప్రెస్ వే. సో గంగా ఎక్స్ప్రెస్ వే ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. ప్రధాని మోడీ గారు ఎక్కడ వేశారు ఈ ఫౌండేషన్ స్టోన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ అంటే యూపీ అని మనందరికీ తెలుసు. అండ్ ద ఏరియా ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ? అది షాజహాన్పూర్. యూపీలోని షాజహాన్పూర్లో ఈ ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది గంగా ఎక్స్ప్రెస్ వే. మరి ఈ గంగా ఎక్స్ప్రెస్ వే ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది అని అంటే 594 కిలోమీటర్స్ లాంగ్ అండ్ 6 లేన్ ఎక్స్ప్రెస్ వే. వెరీ ఇంపార్టెంట్. 594 కిలోమీటర్స్ లాంగ్ అండ్ 6 లేన్ ఎక్స్ప్రెస్ వే ఈ గంగా ఎక్స్ప్రెస్ వేకి ఉంటుంది. మరి ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అని అంటే బిజౌలీ విలేజ్ ఇన్ మీరట్ టు టిల్ జదాపూర్ దండ్ విలేజ్ ఇన్ ప్రయాగ్రాజ్. ఓకే, బిజౌలీ విలేజ్ అండ్ ఎండ్ ఎక్కడ? దౌదాపూర్ దండ్ విలేజ్. ఈ రెండింటిని జాయిన్ చేసుకుంటూ ఈ గంగా ఎక్స్ప్రెస్ ఉండబోతుంది. మరి ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి అంటే ఏ ప్లేసెస్ని టచ్ అవుతుంది అని అంటే మీరట్, హపూర్, బులంద్షహర్, అమ్రోహ్, సంబాల్, బౌధన్, షాజహాన్పూర్, హర్దోలి, ఉనావ్, రాయ్బరేలీ, ప్రతాప్గర్. సో ఈ ప్లేసెస్ని ఈ ఎక్స్ప్రెస్ వే అనేది టచ్ అవుతూ ఉంటుంది. సో ఎక్కడి నుంచి స్టార్టింగ్ పాయింట్ ఏంటి? బిజౌలీ విలేజ్ ఇన్ మీరట్ అండ్ ఎండింగ్ పాయింట్ వచ్చేసి జుదాపూర్ దండు విలేజ్ ఇన్ ప్రయాగ్రాజ్. ఓకే, వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి రీసెంట్లీ యూనియన్ గవర్నమెంట్ హ్యాస్ సైన్డ్ MOU విత్ విచ్ స్టేట్ టు సెటప్ 5 లాజిస్టిక్ పార్క్స్. ఓకే, సో ఎక్కడ అంటే మహారాష్ట్రలో ఈ 5 లాజిస్టిక్స్ పార్క్స్ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. సో లాజిస్టిక్ పార్క్స్ అంటే ఏం లేదండి, రైల్ని, రోడ్ని
కనెక్ట్ చేస్తూ ఉండేదే మనకి ఈ లాజిస్టిక్ పార్ట్స్ అని అంటామన్నమాట. అంటే రోడ్‌వేని, రైల్వేని అండ్ అదర్ గూడ్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కనెక్ట్ చేసేదే ఈ లాజిస్టిక్ పార్క్స్. సో, ఈ మహారాష్ట్రలోని ఈ 5 లాజిస్టిక్ పార్క్స్‌ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. ఈ లాజిస్టిక్ పార్క్స్‌ని ఎస్టాబ్లిష్ చేయాలి అనంటే ఆ కన్సర్న్ స్టేటే ల్యాండ్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో, దీనికి సెంట్రల్ గవర్నమెంట్‌కి ఏం పని ఉండదు. సో, ఆ కన్సర్న్ స్టేటే ఫ్రీగా ల్యాండ్ అనేది ఈ లాజిస్టిక్ పార్క్స్‌కి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. మరి ఆ 5 లాజిస్టిక్ పార్క్స్ ఏవేవి మహారాష్ట్రలో అంటే ముంబై మెట్రోపాలిటన్ రీజియన్, పూణే, ఔరంగాబాద్, నాసిక్, దిగి పోర్ట్ ఇండస్ట్రియల్ ఎస్టేట్. ఓకే. సో, ఈ 5 ప్లేసెస్‌లో 5 లాజిస్టిక్ పార్క్స్ అనేది ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. ఎక్కడ అంటే మహారాష్ట్రలో. సో, నెక్స్ట్ న్యూస్ వచ్చేసి విచ్ లాంగ్వేజ్ కాలిగ్రఫీ హాస్ బీన్ యాడెడ్ టు యునెస్కో హెరిటేజ్ లిస్ట్. వెరీ ఇంపార్టెంట్. ఏ లాంగ్వేజ్? అరబిక్ కాలిగ్రఫీని యునెస్కో హెరిటేజ్ లిస్ట్లోకి పెట్టడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్దర్ ఎగ్జామ్స్లో వచ్చే ఛాన్స్ 99% ఉంటుంది. ఓకే. కాలిగ్రఫీలో ఏ లాంగ్వేజ్ కాలిగ్రఫీ యునెస్కో హెరిటేజ్ సైట్లోకి పెట్టడం జరిగింది అని అంటే అది అరబిక్ లాంగ్వేజ్. ఓకే. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళిపోదాం. సో, నెక్స్ట్ న్యూస్ వచ్చేసి విచ్ యాక్ట్రెస్ హ్యాస్ బీన్ నామినేటెడ్ ఫర్ సెజర్ ది హోనిరర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ 2021 బై ఫ్రెంచ్ ఫిల్మ్ అకాడమీ. ఎవరికి వచ్చింది అంటే ఆస్ట్రేలియన్ యాక్ట్రెస్ అయిన కేట్ బ్లాంచెట్కి రావడం జరిగింది. ఈ అవార్డు 25 ఫిబ్రవరి 2022లో జరిగే ప్యారిస్లో జరిగే ఈవెంట్లో ఈ అవార్డు తీసుకోబోతున్నారు కేట్ బ్లాంచెట్. అండ్ ఇది 47th సీజర్ సెరమనీ అని చెప్పొచ్చు. అండ్ ఇది ఫ్రెంచ్ అకాడమీ అవార్డ్స్, బాఫ్తా అవార్డ్స్ అని మనం విన్నాం కదా. సో, దానికి ఈక్వివాలెంట్ అవార్డ్ అనమాట సేజర్ దిస్ హోనరర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ బై ఫ్రెంచ్ ఫిల్మ్ అకాడమీ అనేది. సో, దీనికి గాను ఎవరికి వచ్చింది? కేట్ బ్లాంచెట్ ఆస్ట్రేలియన్ యాక్ట్రెస్కి రావడం జరిగింది. సో, నెక్స్ట్ న్యూస్ వచ్చి విచ్ యూనియన్ మినిస్టర్ హ్యాస్ లాంచ్డ్ రోజ్గర్ సారథి యాజ్ అ జాబ్ పోర్టల్ ఫర్ దివ్యాంగ్. సో, దివ్యాంగ్ అంటే ఏంటి? ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పీపుల్కి ఈ రోజ్గర్ సారథి అనే ఒక జాబ్ పోర్టల్ని లాంచ్ చేయడం జరిగింది. ఎవరు? ఏ మినిస్టర్, ఏ యూనియన్ మినిస్టర్ లాంచ్ చేశారు అని అంటే నితిన్ గడ్కరీ గారు ఈ వెబ్సైట్ని లాంచ్ చేయడం జరిగింది. ఈయన ఎవరండి? యూనియన్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కదా నితిన్ గడ్కరీ గారు. సో, ఈయన ఈ పోర్టల్ని లాంచ్ చేయడం జరిగింది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పీపుల్కి. ఓన్లీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కాదు, విజువల్లీ ఇంపైర్డ్ పీపుల్కి కూడా ఇది యూస్ఫుల్ ఉంటుంది. ఎలా అంటే మనకి ఈ స్క్రీన్ రీడర్ అసిస్టెంట్ టెక్నాలజీ తోటి వాళ్ళు ఈ విజువల్లీ ఇంపైర్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ స్క్రీన్ రీడర్ టెక్నాలజీ యూజ్ చేసి వాళ్ళ ఇన్ఫర్మేషన్ని గైన్ చేసుకోగలరు అనమాట. సో, ఇది కూడా ఇంపార్టెంట్. రోజ్గర్ సారథి పేరు చాలా చాలా ఇంపార్టెంట్. రోజ్గర్ సారథి అనేది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పీపుల్కి జాబ్ పోర్టల్ అని చెప్పొచ్చు, దివ్యాంగ్స్కి జాబ్ పోర్టల్ అని చెప్పొచ్చు. ఎవరు లాంచ్ చేశారు అంటే నితిన్ గడ్కరీ గారు లాంచ్ చేయడం జరిగింది. సో, ఇది ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళిపోదాం మనము. Who has created history by becoming the 4th player to score 1600 test runs in a calendar year? సో, ఒక క్యాలెండర్ ఇయర్లో 1600 టెస్ట్ రన్స్ చేసి 4th ప్లేస్లో ఉన్న పర్సన్ ఎవరు అని అంటే ఇంగ్లాండ్కి సంబంధించిన జో రూట్. ఈయన్ని మనం 4th ప్లేయర్ అని అంటున్నాం. మరి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేస్ ఎవరు ఉన్నారో కూడా మనం తెలుసుకోవాలి కదా. సో, 2006లో మహమ్మద్ యూసుఫ్ 1788 రన్స్ చేయడం జరిగింది. సో, చూడండి ఇక్కడ ఇది ఒక క్యాలెండర్ ఇయర్లో చేసిన రన్స్ అని అర్థం. ఒక క్యాలెండర్ ఇయర్లో ఎవరైతే టాప్ స్కోరర్లు ఉన్నారో వాళ్ళకి అవార్డు రావడం జరిగింది. సో, ఫస్ట్ ఒక క్యాలెండర్ ఇయర్ అంటే 2006లో మహమ్మద్ యూసుఫ్ 1788 రన్స్ చేసి ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. అండ్ సెకండ్ ప్లేస్లో ఎవరున్నారు? వీవ్ రిచార్డ్ 1710 రన్స్ చేశారు. ఇది 1976లో. అండ్ థర్డ్ ప్లేస్లో వచ్చేసి గ్రూమీ స్మిత్ 1656 రన్స్ చేశారు 2008లో. ఈ 2008 క్యాలెండర్ ఇయర్లో 1656 రన్స్ చేసి గోమి స్మిత్ థర్డ్ ప్లేస్లో ఉండడం జరిగింది. మరి ఇప్పుడు ఇంగ్లాండ్ జో బేట్ 1600 రన్స్ చేసి 4th ప్లేస్లో ఉండడం జరిగింది. ఓకే, వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా. ఈరోజు మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. మళ్ళీ ఒకసారి వీడియో మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి మీరు రిపీట్ చేసుకొని వినండి, డెఫినెట్గా గుర్తుంటుంది మీకు. సో, నెక్స్ట్ వచ్చి ఇండియా హ్యాస్ రికార్డెడ్ ద హైయెస్ట్ ఎవర్ యాన్యువల్ ఎఫ్డిఐ ఆఫ్ హౌ మెనీ బిలియన్ డాలర్స్ ఇన్ 2020-2021. సో, 2020-21కి గాను హైయెస్ట్ ఎఫ్డిఐ ఎంత వచ్చింది మన ఇండియాకి అని అంటే $81.97 బిలియన్ రావడం జరిగింది. ఈ అమౌంట్ అనేది ఏదైతే ఉందో $81.97 బిలియన్ అనేది మన
అకాడమిక్‌లో అంటే 1 ఇయర్‌లో ఇది హైయెస్ట్ అమౌంట్ ఇంత ఎఫ్‌డిఐ రావడం అనేది ఇది హైయెస్ట్ అన్నమాట. సో, ఎఫ్‌డిఐ అంటే ఏంటి? ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్. ఓకే. మరి టాప్ ప్లేస్‌లో ఎవరున్నారు? టాప్ 5 స్టేట్‌లో 2014 నుంచి 21 వరకి టాప్ 5 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఎఫ్‌డిఐ రిసీవ్ చేసుకున్న టాప్ 5 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిని చూద్దాము. సో, అంటే సింగపూర్, మారిషస్, యూఎస్ఏ, నెదర్లాండ్ అండ్ జపాన్. సో, ఈ 5 కంట్రీస్ కూడా 2014 నుంచి 21 వరకి కూడా ఎక్కువ ఎఫ్‌డిఐని పొందడం జరిగిందని మనం చెప్పొచ్చు. సో, మన ఇండియాలో 2020 అంటే 2020, 2021 1 ఇయర్‌కి హైయెస్ట్ యాన్యువల్ ఎఫ్‌డిఐ ఎంతొచ్చింది అనంటే $81.97 బిలియన్ రావడం జరిగింది. ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో, నెక్స్ట్ వచ్చి a book titled Rewinding the First 25 Years of Mate Y has been authored by whom? ఎవరు ఆథర్? ఎస్ఎస్ ఒబేరియో. ఇక్కడ ఈ వర్డ్ మీకు కొత్తగా అనిపించవచ్చు, మీట్ వై. సో, మీట్ వై అంటే ఏం లేదండి, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని మనము షార్ట్ ఫామ్లో ఇలా రావడం జరుగుతుంది. సో, మరి ఈ ఎస్ఎస్ ఒబేరియో ఎవరు అనంటే ఈ మీట్ వైకి ఫార్మర్ అడ్వైజర్ అనమాట. సో, ఈ బుక్ రాసింది ఎవరు? ఎస్ఎస్ ఒబేరి. రివైండింగ్ ద ఫస్ట్ 25 ఇయర్స్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఆథరు ఎస్ఎస్ ఒబేరి. మరి ఈయన ఈ బుక్‌లో ఏం రాశారు అనంటే, ఆయన అడ్వైజర్‌గా ఉన్నప్పుడు ఆయన లైఫ్ ఎక్స్‌పీరియన్సెస్ అండ్ ఛాలెంజెస్ అన్నీ కూడా ఆయన ఈ బుక్‌లో మెన్షన్ చేయడం జరిగింది. సో, మనకి బుక్స్ ఆథర్ కూడా ఇంపార్టెంట్ కదా! రివైండింగ్ ద ఫస్ట్ 25 ఇయర్స్ ఆఫ్ మీట్ వై ఎవరు రాశారు అనంటే ఎస్ఎస్ ఒబేరియో. సో, నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చి విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ ఇనాగ్రేటెడ్ ద పింక్ పోలీస్ ఫోర్స్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్? ఏ గవర్నమెంట్ పింక్ పోలీస్ ఫోర్స్‌ని స్టార్ట్ చేయడం జరిగింది అనంటే అది గోవా గవర్నమెంట్. సో, గోవా చీఫ్ మినిస్టర్ ఎవరండి? ప్రమోద్ సావంత్ కదా! సో, ఆయన ఈ పింక్ పోలీస్ ఫోర్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో, ఎందుకు అనంటే ఉమెన్, చిల్డ్రన్ ఈ గోవాలో ఎక్కువగా వాళ్ళ కంప్లెయింట్స్ ఎక్కువగా ఉండడము, అంటే ఈ బీచ్ ఏరియాలో ఎక్కువగా ఉమెన్స్ పైన అటాక్ ఎక్కువగా జరుగుతుందన్న ఒక ఉద్దేశంతోటి వాళ్ళ ఎస్పెషల్లీ ఉమెన్ అండ్ చిల్డ్రన్‌కి ఈ పింక్ పోలీస్ ఫోర్స్‌ని స్టార్ట్ చేయడం జరిగింది. సో, ఇక్కడ ఈ గోవా ఈ బీచ్ ఏరియాలో ఈ పెట్రోలింగ్ అనేది నిర్వహిస్తారు. ఓన్లీ ఫర్ ద ఉమెన్ అండ్ చిల్డ్రన్ వెల్‌ఫేర్ కోసము. సో, ఏ స్టేట్ గవర్నమెంట్ లాంచ్ చేసింది? పింక్ పోలీస్ ఫోర్స్ గోవా స్టేట్ గవర్నమెంట్. సో, నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ తమిళనాడు స్టేట్ సాంగ్? సో, ఏంటి? తమిళ్ తయై వజుత్తు. సో, ఈ సాంగ్ ఈ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్‌లో అండ్ గవర్నమెంట్ ఆఫీసెస్‌లో ఇది ప్రేర్ చేయాలి, పాడాలి అన్న ఒక ఉద్దేశంతోటి దీన్ని పెట్టడం జరిగింది. సో, మద్రాస్ హైకోర్టు దీన్ని ప్రేయర్ సాంగ్‌గా డిక్లేర్ చేయడం జరిగింది. అండ్ ఇది 1970 నుంచి కూడా అఫీషియల్ స్టేటస్ దీనికి ఉన్నది. అండ్ పుడుచ్చేరికి కూడా ఇది నేషనల్ సాంగ్‌గా ఉండడం జరిగింది. ఏంటి? తమిళ్ తై వస్తు. సో, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్‌లోకి వెళ్ళిపోదాం. హూ ఈస్ ఎలక్టెడ్ యాస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ చిలీ? వెరీ ఇంపార్టెంట్. ఎవరు? గ్యాబ్రియల్ బోరిక్. ఈయన యంగెస్ట్ ప్రెసిడెంట్ అంట. చిలీకి సంబంధించి చిలీ కంట్రీకి సంబంధించి యంగెస్ట్ ప్రెసిడెంట్ ఎవరు అంటే గ్యాబ్రియల్ బోరిక్. 35 ఇయర్స్ ఓల్డ్ అని చెప్పొచ్చు. అండ్ ఈయన స్టూడెంట్ యాక్టివిటీస్‌లో ఫస్ట్ లీడర్‌గా ఉండేవారు. అండ్ తర్వాత లా చదివారు. లా చదివిన తర్వాత కూడా ఎడ్యుకేషన్ అనేది బాగా ఉండాలి, ఎడ్యుకేషన్‌ని ఎక్కువగా ప్రమోట్ చేయడంలో ఈ లీడర్‌షిప్‌లో ఈయన లీడర్‌షిప్ తీసుకోవడం జరిగింది. సో, దాని తర్వాత పాలిటిక్స్‌లోకొచ్చారు. పాలిటిక్స్‌లోకొచ్చిన తర్వాత ప్రెసిడెంట్‌గా కూడా అవ్వడం జరిగింది. సో, ఎవరి పైన ఈయన విన్ అయ్యారు అనంటే రైట్ వింగ్ క్యాండిడేట్ అయిన జోస్ ఆంటోనియో కస్ట్. ఈయన విన్ అవ్వడం జరిగింది, గ్యాబ్రియల్ బోరిక్. అండ్ ఈయన లెఫ్టిస్ట్ లా మేకర్. ఎవరు? గ్యాబ్రియల్ బోరిక్ లెఫ్టిస్ట్ లా మేకర్ అని చెప్పొచ్చు. అండ్ ఫార్మర్ స్టూడెంట్ యాక్టివిస్ట్. సో, ఈయన పేరు అనేది మనకి ఎగ్జామ్‌లో ఇంపార్టెంట్. సో, ప్రెసిడెంట్ ఆఫ్ చిలీ ఎవరు? గ్యాబ్రియల్ బోరిక్. సో, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్‌లోకి వెళ్ళిపోదాము. ఉత్తరాఖండ్ హాస్ అపాయింటెడ్ విచ్ క్రికెటర్ యాస్ స్టేట్ బ్రాండ్ అంబాసిడర్? సో, ఏ స్టేట్ ఎవరిని ఉత్తరాఖండ్ స్టేట్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది అంటే రిషబ్ పాంట్. ఉత్తరాఖండ్ చీఫ్ మినిస్టర్ ఎవరండి? పుష్కర్ సింగ్ ధామీ గారు రిషబ్ పాంట్‌ని వికెట్ కీపర్ అండ్ బ్యాట్స్‌మన్ కదైనా ఈయన్ని స్టేట్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడం జరిగింది. సో, నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చి హూ హాస్ బీన్ అవార్డెడ్ ద గోల్డెన్ పీకాక్ ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ అవార్డ్ ఫర్ 2021? సో, ఏ కంపెనీకి గోల్డెన్ పీకాక్ ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ అవార్డు రావడం జరిగింది అంటే సెయిల్. సెయిల్ అంటే ఏంటి? స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఈ అవార్డు ఎందుకు ఇస్తారు? ఈ గోల్డెన్ పీకాక్
ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ అవార్డు ఎందుకు ఇస్తారు అని అంటే ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ అవ్వకుండా ఎవరైతే మెజర్స్ తీసుకుంటారో, అలాగే పొల్యూషన్ కంట్రోల్కి సంబంధించి మెజర్స్ ఏవైతే తీసుకుంటారో ఆ కంపెనీస్కి ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. సో దాంట్లో భాగంగా స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాకి ఈ అవార్డు రావడం జరిగింది. ఇది 3rd టైం ఈ సేల్కి అవార్డు రావడం. అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి who has won the title of best female debut at the Para Olympic Award 2021. సో ఎవరికి వచ్చింది అంటే అవానీ లేఖరా. నేను ఆల్రెడీ చెప్పాను, పారా ఒలింపిక్స్ అంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్స్ ఇందులో పార్టిసిపేట్ చేస్తారు. సో దాంట్లో భాగంగా మనకి పారా ఒలింపిక్లో గోల్డ్ మెడల్ షూటింగ్లో గోల్డ్ మెడల్ సంపాదించినందుకు గాను అవనీ లేఖరాకి ఈ బెస్ట్ ఫీమేల్ డెబ్యూట్ అవార్డు రావడం జరిగింది. బెస్ట్ ఫీమేల్ డెబ్యూట్ అండ్ ద పారా ఒలింపిక్ అవార్డు అవానీ లేఖరాకి రావడం జరిగింది. ఓకే, అండ్ మనకి పారా ఒలింపిక్స్లో టోటల్గా 5 గోల్డ్ 8 సిల్వర్ 6 బ్రోంజ్ మెడల్స్ రావడం జరిగింది. సో ఇది మనకి సరిపోతుంది ఇంత ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ 2021 గుడ్ గవర్నెన్స్ వీక్. సో దీనికి ఆన్సర్ చెప్పడానికన్నా ముందు మనం గుడ్ గవర్నెన్స్ డేని మనం ఏ రోజున సెలబ్రేట్ చేసుకుంటాము అనేది నాకు కమెంట్ బాక్స్లో మీరు చెప్పగలరు. సో గుడ్ గవర్నెన్స్ డేని మనం ఏ డేన సెలబ్రేట్ చేసుకుంటాము, సో ఎందుకు చేసుకుంటామో నేను చెప్తాను. గుడ్ గవర్నెన్స్ డేని మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాము అంటే ఆ రోజున వాజ్పేయి గారి బర్త్ యానివర్సరీ ఉండడం వల్ల మనం ఈ గుడ్ గవర్నెన్స్ డేని మనం ఆ రోజున సెలబ్రేట్ చేసుకుంటాం. మరి ఈ 2021కి గాను గుడ్ గవర్నెన్స్ వీక్కి సంబంధించిన థీమ్ ఏంటి అనేది క్వశ్చన్. ఏంటి? ప్రశాసన్ గోన్ కి ఆర్. సో ఇది థీమ్ అని చెప్పొచ్చు. ఎయిమ్ ఏంటి? మరి థీమ్ చూసాం కదా, మరి ఎయిమ్ ఏంటి? గుడ్ గవర్నెన్స్ వీక్ యొక్క ఎయిమ్ ఏంటి అని అంటే గుడ్ గవర్నెన్స్ ఏదైతే ఉందో అది రూరల్ ఏరియాకి కూడా రీచ్ అవ్వాలి అనేది ఒక ఎయిమ్ తోటి ఈ గుడ్ గవర్నెన్స్ వీక్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అండ్ ఇంపార్టెంట్, ఎప్పటి నుంచి ఎప్పుడు చేసుకుంటున్నారు? డిసెంబర్ 20 నుంచి డిసెంబర్ 26 వరకు కూడా గుడ్ గవర్నెన్స్ వీక్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో ఇది కూడా మనకి ఇంపార్టెంట్. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అని అంటే డిసెంబర్ 20 నుంచి డిసెంబర్ 26 వరకు కూడా ఈ గుడ్ గవర్నెన్స్ వీక్ని సెలబ్రేట్ చేసుకుంటాం. థీమ్ వచ్చేసి ప్రశాసన్ గోన్ కి ఆర్ అండ్ ఎయిమ్ వచ్చేసి గుడ్ గవర్నెన్స్ టు ద రూరల్ ఏరియా. ఓకే, సో మనకి గుడ్ గవర్నెన్స్ డే ఏ రోజున సెలబ్రేట్ చేసుకుంటాం అనేది నా కమెంట్ బాక్స్లో మీరు చెప్పగలరు. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి హూ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ మేల్ షట్లర్ టు విన్ సిల్వర్ అట్ BWF వరల్డ్ ఛాంపియన్షిప్. ఎవరికి వచ్చిందండి? కిదంబి శ్రీకాంత్ గారికి రావడం జరిగింది. అండ్ ఈయన ఈ BWF వరల్డ్ ఛాంపియన్షిప్కి ఫైనల్ వరకు వెళ్ళిన పర్సన్స్లో ఈయన 3rd పర్సన్ అని చెప్పొచ్చు. అంటే షట్లర్ గ్రూప్ స్పోర్ట్స్ నుంచి ఫస్ట్ పర్సన్, బట్ ఆల్ ఓవర్ స్పోర్ట్స్ నుంచి ఈయన 3rd పర్సన్ అని చెప్పొచ్చు. సో ఫస్ట్ వచ్చేసి PV సింధు గారు వెళ్ళారు ఈ స్పోర్ట్స్కి, అండ్ తర్వాత సైనా నెహ్వాల్ గారు కూడా ఫైనల్స్కి వెళ్ళడం జరిగింది ఈ BWF వరల్డ్ ఛాంపియన్షిప్కి. అండ్ షట్లర్ స్పోర్ట్స్ నుంచి వచ్చేసి కిదంబి శ్రీకాంత్ గారు ఫస్ట్, అండ్ ఓవరాల్ స్పోర్ట్స్లో వచ్చేసి 3rd ప్లేస్లో ఉన్నారు. ఓకే, సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ అ మెంటర్ ఆఫ్ లక్నో IPL టీమ్. సో లక్నో IPL టీమ్కి మెంటర్గా ఎవరిని నియమించారు అని అంటే మన ఫార్మర్ ఓపెనర్ అయిన క్రికెట్ ఓపెనర్ అయిన గౌతమ్ గంభీర్ గారిని అపాయింట్ చేయడం జరిగింది. దేనికి? లక్నో IPL టీమ్కి మెంటర్గా ఈయన్ని అపాయింట్ చేయడం జరిగింది. ఎవరిని? గౌతమ్ గంభీర్ గారిని. మరి కోచ్ని ఎవరిని అపాయింట్ చేశారు అని అంటే జింబాబ్వే క్రికెటర్ అయిన యాండీ ఫ్లోవర్ని ఈ లక్నో IPL టీమ్కి హెడ్ కోచ్గా అపాయింట్ చేయడం జరిగింది. సో మెంటర్గా వచ్చేసి గౌతమ్ గంభీర్ అండ్ హెడ్ కోచ్ వచ్చేసి యాండీ ఫ్లోవర్. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి విచ్ కంట్రీస్ ఫుట్బాలర్ సెర్గియో ఎయూరో హ్యాస్ అనౌన్స్డ్ హిజ్ రిటైర్మెంట్ ఫ్రమ్ ఫుట్బాల్. సో ఏ కంట్రీకి సంబంధించిన పర్సన్ ఈయన అంటే అర్జెంటీనాకి సంబంధించిన పర్సన్. ఈయన 33 years ఓల్డ్. ఈయన ప్రెసెంట్ ఫుట్బాల్కి రిటైర్మెంట్ అనౌన్స్ చేయడం జరిగింది. ఎవరు? సెర్గియో ఎయూరో, అర్జెంటీనా అండ్ బార్సిలోనా స్టేట్కి సంబంధించిన ప్లేయర్. సో నెక్స్ట్ అండ్ ద లాస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఇండియాస్ ఫస్ట్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ మీడియేషన్ సెంటర్ హ్యాస్ బీన్ ఇనాగ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్. సో ఇక్కడ తెలంగాణలో దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయిన NV రమణ గారు అండ్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ అయిన K చంద్రశేఖర్ రావు గారు ఇద్దరూ కలిసి ఈ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ మీడియేషన్ సెంటర్ IAMCని ఇనాగ్రేట్ చేయడం జరిగింది తెలంగాణలో. సో ఏంటి ఈ ఆర్బిట్రేషన్ మీడియేషన్ సెంటర్ అంటే మనకి నార్మల్గా చిన్న ప్రాబ్లం అయినా కూడా కోర్ట్కి వెళ్ళం, మీడియేషన్ సెంటర్స్ ఉంటాయి, కౌన్సిలింగ్ సెంటర్స్ ఉంటాయి. సో ఇలాంటి ఈ మీడియేషన్ సెంటర్స్ అనేది
ఉంటే కేసెస్ అనేది హైకోర్ట్ వరకు వెళ్ళకుండా లేదా కోర్ట్స్‌కి వెళ్ళకుండా ఇక్కడే పరిష్కారం అవుతుంది అన్న ఒక ఉద్దేశ్యంతోటి ఈ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ మీడియేషన్ సెంటర్‌ని ఫస్ట్ టైమ్ ఇండియాలో తెలంగాణలో ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. సో, దీనికి గాను ఇది 25,000 స్క్వేర్ ఫీట్స్‌లో టెంపరరీగా వీకే టవర్ గచ్చిబౌలిలోని వీకే టవర్‌లో ఈ సెంటర్‌ని స్టార్ట్ చేశారు. సో, పర్మనెంట్‌గా వచ్చేసి పుప్పలగూడ హైదరాబాద్‌లోని పుప్పలగూడలో దీనికి స్టేట్ గవర్నమెంట్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ అనేది అలాట్ చేయబోతుంది. సో, అక్కడ దీనికి పర్మనెంట్ బిల్డింగ్ అనేది ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. ఎక్కడ అంటే పుప్పలగూడ ఇన్ హైదరాబాద్. సో, ప్రెజెంట్ ఎక్కడ ఉంది? గచ్చిబౌలిలోని వీకే టవర్స్‌లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఓకే. ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ మీడియేషన్ సెంటర్ ఎక్కడ? తెలంగాణ. తెలంగాణలోని హైదరాబాద్. సో, ఇది మనకి ఈ 3 డేస్‌కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఇంకా మన ఛానెల్‌ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మటికి లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మీరు ఏదైనా కమెంట్ చేయాలన్నా కూడా కమెంట్ చేయొచ్చు. వీడియో నచ్చిందా? లేదా? లేకపోతే ఇంకా ఏదైనా మిస్ అయిందా కరెంట్ అఫైర్స్ ఈ 3 డేస్‌కి సంబంధించిందనేది కూడా మీరు కమెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. థాంక్ యూ వెరీ మచ్. గుడ్ లక్.